ఇక చమురు ఎగుమతికి వార్ కష్టాలు కొనసాగుతుండటంతో క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ భగ్గుమంది. ఇవాళ ఏకంగా ఒక దశలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 28% పెరిగి $120 సమీపానికి చేరుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $116 గా ఉంది. 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా క్రూడ్ ఆయిల్ ధర $100 మార్కును దాటింది. 2022లో యుక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత $100 ను క్రూడ్ ఆయిల్ క్రాస్ చేయడం ఇదే తొలిసారి. గత 10 రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధర దాదాపు రెట్టింపైంది. ఇరాన్ బెదిరింపులతో హార్ముజ్ జలసంధి దగ్గర ఇంధన నౌకలు స్తంభించడంతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు ఒపెక్ దేశాల్లో ముడి చమురు ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇరాక్, కువైట్, యుఏఈల్లో చమురు నిల్వలు అడుగంటాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న ఇరాక్లో క్రూడ్ ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోయినట్టుగా సమాచారం. దీంతో గత వారం క్రూడ్ ఆయిల్ ధర 35% పెరిగింది. 1983 తర్వాత ఈ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. క్రూడ్ ఆయిల్ కు వార్ ఎఫెక్ట్ కొనసాగుతుంది. ముఖ్యంగా చమురు ఎగుమతికి వార్ కష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉండడంతో క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ ఒక్కసారిగా భగ్గుమంది. ఇవాళ ఏకంగా ఒకానొక దశలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 28% మేర పెరిగింది. అంటే $120 సమీపానికి చేరుకుంది. ప్రజెంట్ అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $116 గా కొనసాగుతోంది. అయితే 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా క్రూడ్ ఆయిల్ ధర $100 మార్కును దాటింది. 2022లో యుక్రెయిన్ పై అటు రష్యా దాడి చేసిన తర్వాత $100 క్రూడ్ ఆయిల్ క్రాస్ చేయడం ఇదే తొలిసారిగా కనిపిస్తోంది. అయితే గత 10 రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధర దాదాపు రెట్టింపైంది. ఇరాన్ బెదిరింపులతో హార్ముజ్ జలసంధి దగ్గర ఇంధన నౌకలు స్తంభించడంతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. రేటు క్రూడ్ ఆయిల్ సంబంధించి వార్ ఎఫెక్ట్ కొనసాగుతూనే ఉంది. ఒక్కసారిగా భగ్గుమన్న కాస్ట్ అంతా కూడా దాదాపు $116 గా కొనసాగుతుంది. దాదాపు రెట్టింపైనట్టుగా కనిపిస్తోంది. 28% మేర పెరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మేకా వెంకట్ గారు, ఎక్స్పర్ట్. నమస్తే వెంకట్ గారు. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. వెంకట్ గారు చెప్పండి, మనం చూస్తూ ఉన్నాం 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా $100 మార్కును క్రాస్ చేసింది క్రూడ్ ఆయిల్ ధర. ఎలా చూడాలి? ఈ ట్రెండ్ ఇలా కొనసాగుతుందా? సో మొదటిగా చూసుకుంటే జూలై 2008లో $147 క్రూడ్ ఆయిల్ ఉందండి. సో దాని తర్వాత మళ్ళీ 2011 నుంచి 2014 వరకు కూడా $100 మార్కును అయితే క్రూడ్ ఆయిల్ దాటింది. మళ్ళీ 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు మనకి $100 అయితే టచ్ అయిందండి. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మార్చి 2026లో $100 క్రాస్ అయింది క్రూడ్ ఆయిల్. సో ఈ పరిణామాలు మనం నిశ్చితంగా గమనిస్తూ ఉంటే ముఖ్యంగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఏదైతే ఇప్పుడు ఇరాన్ చమురు నౌకల మీద నేను దాడి చేస్తాను, అలాగే అమెరికా, ఇజ్రాయెల్ అలాగే వాటికి సపోర్ట్ చేసే దేశాలకు సంబంధించి ఎటువంటి వాణిజ్య నౌకలైనా సరే మేము వెళ్ళలేము, ఇటువైపు నుంచి వాటిని ముంచేస్తాము అని చెప్పటం. తర్వాత చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలన్నిటిలో మీద అంటే బహ్రెయిన్ కానీ, యుఏఈ కానీ ఇటువంటి దేశాలన్నిటి మీద అక్కడ ఉన్న రీసోర్సెస్ మీద ఇరాన్ దాడి చేయటం, అలాగే ఇరాన్ మీద మళ్ళీ అమెరికా వాళ్ళు క్రూడ్ ఆయిల్ నిల్వల మీద దాడి చేయటం, ఇవన్నీ నిశ్చితంగా గమనిస్తూ ఉంటే ఈ పరిణామాలు ఇంకొంచెం కాలం కొనసాగే అవకాశం కనిపిస్తుందండి. ముఖ్యంగా ఈ క్రూడ్ ఆయిల్ వల్ల మన దేశం ఒక్కటే కాదు, ఏషియన్ కంట్రీస్ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ అన్ని కూడా సఫర్ అవుతున్నాయి. సో డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా అమెరికా మీద ప్రెషర్ తీసుకొచ్చి యుద్ధాన్ని అయితే తప్పనిసరిగా ముగింపు దేశకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయండి. అదేవిధంగా ఎంతవరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి? ఇప్పటికే మనం చూస్తున్నాం దాదాపు రెట్టింపైంది 10 రోజుల్లో. క్రూడ్ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి $130 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుందండి ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ రోజు మనం చూసుకుంటే ప్రస్తుతం $115 ట్రేడ్ అవుతోంది. $130 వరకు కూడా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తుందండి ఇంటర్నేషనల్ మార్కెట్ లో. సో $130 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అయితే ఉంది. ఆ జోన్ దగ్గర మనకి కొంచెం కన్సల్టేషన్ మళ్ళీ కిందకి రావడానికి ఛాన్స్ ఉందండి. అంటే ఈ లోపల చర్చలు అయితే జరుగుతాయండి, డెఫినెట్ గా చర్చలు జరుగుతాయి. ఎందుకంటే ఎకానమీలన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనకి కాస్పీ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి క్లోజింగ్ అయిపోయిందండి. అంటే ఎక్స్చేంజ్ ఆపేశారు. సో కొరియన్ మార్కెట్ 8.2% డౌన్ లో ట్రేడ్ అవుతుంది, మళ్ళీ ఇందాక ఓపెన్ చేశారు. అలాగే చూసుకుంటే మిగతా మార్కెట్ కూడా నిక్కాయి వస్తుంది, జపాన్ మార్కెట్ 6.69% డౌన్ లో ట్రేడ్ అవుతోంది. ఆల్మోస్ట్ మనం ఒక్క ఇండియానే కాదండి, అన్ని మార్కెట్లు కూడా డౌన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో అన్ని ఎకానమీలకు కూడా ఇది చాలా పెద్ద ఎఫెక్టే గానే ఉంటుందండి. సో కాబట్టి కంపల్సరీ వీళ్ళు యుఎస్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లోని యుద్ధానికైతే ముగింపు తీసుకొచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి.
రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు.